నమస్కారం. చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా రామాపురం అనే గ్రామంలో సుందరమ్మ, రమ్య అనే అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు పిల్లలు. సుందరమ్మ చాలా మంచిది. రమ్య మాత్రం కట్నం తెచ్చిందన్న అహంకారంతో రెచ్చిపోయేది. కానీ సుందరమ్మ మాత్రం రమ్య ఏం చేసినా శాంతంగా భరిస్తూ ఉండేది. నలుగురు మన్ననలు పొందే మనస్తత్వం సుందరమ్మది. ఆమె అంటే ఊళ్ళో అందరికీ ప్రేమ, గౌరవం ఉండేవి. ప్రతిరోజు నిద్రలేవగానే కాఫీ కప్పు తీసుకువచ్చి అత్తగారు అందించాలి కోడలికి. ఒకరోజు ఎప్పుడైనా లేట్ అయితే ఆమె మీద బాగా విసుక్కునేది. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధుండదా? కాఫీ తేవడం ఎంత లేట్ ఏంటి? నేను లేచే టైంకి కాఫీ రెడీగా ఉండాలని మీకు తెలీదా? ప్రతిరోజు నాతో చెప్పించుకోవాలా అని కేకలేస్తుంది రమ్య అత్తగారి మీద. దానికి సుందరమ్మ, అంటే నువ్వు ఎప్పుడు లేస్తావో తెలియదు కదమ్మా, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అంటుంది. దానికి రమ్య అత్తగారి మీద చిరాకు పడుతూ, సరే సరే, స్నానానికి నీళ్లు రెడీ చేశారా? ఈరోజు నా స్నేహితురాలి పెళ్ళుంది, నేను తొందరగా రెడీ అవ్వాలి అంటుంది. నువ్వు వచ్చేలోపు స్నానానికి నీళ్లు రెడీ చేస్తానమ్మా అంటూ సుందరమ్మ గబగబా వంటగదిలోకి వెళ్ళి వేడినీళ్లు పెట్టి కోడలికి నీళ్లు తిరగబోస్తుంది. స్నానం ముగించుకుని రెడీ అయిన రమ్య డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని, ఈ ముసల్ది ఏదీ టైంకి చెయ్యదు, తొందరగా టిఫిన్ తెస్తే నేను తినేసి పెళ్ళికి వెళ్ళాలి అని అత్తగారి మీద కేకలేస్తుంది రమ్య. అప్పుడు సుందరమ్మ వస్తున్నానమ్మా అని టిఫిన్ తెచ్చి కోడలికి వడ్డిస్తూ, కొద్దిగా లేట్ అయిందమ్మా, ఏమీ అనుకోకు, తిను అంటుంది. టిఫిన్ తింటూ రమ్య, ఎప్పుడూ ఇడ్లీనేనా? టిఫిన్ మార్చొచ్చు కదా, రోజు ఈ ఇడ్లీ తినలేక చస్తున్నా అని అత్తగారిని విసుక్కుంటూ, సరే నేను పెళ్లి దగ్గర నుండి అటు నుండటు మా అమ్మ వాళ్ళింటికి వెళ్తాను అని చెప్పి రమ్య వెళ్ళిపోతుంది. అత్తగారు దీనంగా నా కోడలు ఎప్పుడు మారుతుందా అని ఆమె వెళ్ళే వైపే చూస్తుంటుంది. పెళ్ళైపోయాక రమ్య వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. రమ్యను చూడగానే ఆమె తల్లి ఆనందంగా, రమ్య ఎలా ఉన్నావమ్మా? అల్లుడుగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? మీ అత్తగారు ఎలా ఉన్నారు అని కూసలి ప్రశ్నలు అడుగుతుంది. దానికి రమ్య, నాకేం పర్వాలేదు, నన్ను బాగానే చూసుకుంటున్నారు, అయినా ఎందుకు చూడరు, బోలెడంత కట్నం పోసి కొన్నాను కదా అంటుంది. దానికి తల్లి, అదేంటే అలా అంటావు? ఆడపిల్ల అత్తగారింట్లో అణుకువగా ఉండాలమ్మా అంటుంది. దానికి రమ్య, అది మీ రోజుల్లో, ఇప్పుడు అలా కాదు, అలా ఉంటే బ్రతకలేమమ్మా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రమ్య కన్నా ఎక్కువ కట్నం తెచ్చుకున్న రమ్య అన్న భార్య అక్కడికి వచ్చి, ఏం అత్తగారు, కూతుర్ని చూసేటప్పటికి నన్ను మర్చిపోయినట్లున్నారు, ఈవినింగ్ స్నాక్స్ ఏం చేస్తున్నారు? చాలా ఆకలిగా ఉంది, త్వరగా రెడీ చేయండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే కంగారుగా రమ్య తల్లి వంటగదిలోకి స్నాక్స్ చేయడానికి వెళ్తుంది. ఇది చూసి ఒళ్ళు మండిపోయినటువంటి రమ్య తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, దీనికి ఎంత పొగరు, ఆడపడుచుని ఇంటికి వచ్చాను కదా, కనీసం ఎలా ఉన్నావని ఒక్క మాట కూడా అడగకుండా ఎంత ధీమాగా లోపలికి వెళ్ళిపోయింది, అత్తన్న గౌరవం కూడా లేదు, నీ చేతే ఇంటి పని వంట పని చేయిస్తుందా, ఉండు దీని అంతు చూస్తా అనగానే తల్లి, వద్దమ్మా, దాన్నేమనకు, తప్పు దాంది కాదు, అదేమన్నా పట్టించుకొని నీ అన్నదే, వాడే దానిని వెనకేసుకొస్తుంటే మనమేం చేయగలం, అదీ కాక బోలెడంత కట్నం తెచ్చుకుంది, మనమేం మాట్లాడలేం, అయినా అత్తంటే పరాయిదనుకోకుండా అత్తలో అమ్మను చూసుకోవాలి, కానీ ఇప్పటి వాళ్ళు అత్తని శత్రువులా చూస్తున్నారు. సరే, ఇది నాకు అలవాటైపోయిందనుకో, నువ్వు మాత్రం మీ అత్తగారి విషయంలో మీ వదినలాగా నడుచుకోకమ్మా, ఎందుకంటే పెద్ద వయసు వస్తుంది, వయసు పైబడిన కొద్దీ
తను పని చేసుకోలేని స్థితిలో ఉంటే మనం వాళ్లకు భారం కాకూడదు. మనమే వారికి సహాయపడాలి. నువ్వు మీ అత్తగారిలో అమ్మను చూసుకో, సరేనా అంటుంది. రమ్య దిగులుగా సరే అమ్మా, నేనెళ్ళొస్తాను అంటూ అత్తగారింటికి వస్తుంది. అప్పటి వరకు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటున్న సుందరమ్మ కోడల్ని చూడగానే హడావుడిగా లేచి, ఇదేనా అమ్మా రావడం, ఉండు కాఫీ పెట్టుకొస్తాను అంటూ సుందరమ్మ గబగబా వంటగదిలోకి వెళ్ళి కాఫీ కప్పుతో తిరిగొచ్చి రమ్యకిస్తూ, ఇదిగో తాగమ్మా, అమ్మ వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని అడగగానే రమ్య కన్నీళ్లు పెట్టుకుని అత్తయ్య గారు అంటుంది. ఎప్పుడూ ఆ పిలుపు విన్నటువంటి సుందరమ్మ ఆశ్చర్యంగా, ఇది నిజమేనా, నువ్వేనా ఇంత ఆప్యాయంగా నన్ను అత్తయ్య గారు అంటున్నది అంటుంది. దానికి రమ్య, అవునత్తయ్య గారు, నా కళ్ళు తెరుచుకున్నాయి, నా అహంకారం దిగిపోయింది, తల్లిలాంటి అత్తను కష్టపెట్టకూడదని తెలుసుకున్నాను. ఈ రోజు నుండి మీరు నాకు అత్త కాదు, అమ్మ. ఈ కాఫీ మీరే తాగండి, నేను చిటికెలో వంట చేసుకొస్తా అనగానే సుందరమ్మ ఆనందపడిపోయి కోడల్ని గట్టిగా కౌగలించుకుని కన్నీళ్లు పెడుతుంది. ఇక ఆ రోజు నుండి కూడా అత్త కోడళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళలాగా సంతోషంగా ఉంటారు. పిల్లలు, ఈ కథ విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, అహంకారం పనికిరాదు. పెద్ద వయసైన అత్తగారులను వేధించడం కరెక్ట్ కాదు. అలాగే అత్తగారులు కూడా కోడళ్లను వేధించడం కూడా కరెక్ట్ కాదు. కోడలు అత్తగారిని అమ్మలాగా, అత్తగారు కోడల్ని కూతురులాగా చూసుకుంటే ఆ కుటుంబం సంతోషాలతో వెల్లివిరుస్తుంది. అత్తా కోడళ్ళిద్దరూ కలిసిమెలిసి పనిచేసుకుంటూ ఒకరి కష్టసుఖాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటూ కలివిడిగా ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు పిల్లలు. అంతేకాకుండా అబద్ధాలు ఆడకూడదు, ఎవ్వరినీ మోసం చేయకూడదు, సత్ప్రవర్తనతో మెలగాలి, సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.